ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, అంటే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక 90 మంది వరకు సలహాదారులు పెట్టుకున్నారు. వాళ్ళ సలహాలకు ఏమైనా విలువ ఉందా? మేడం మీరు అడిగిన ప్రశ్నకు నేను ఎప్పుడో సమాధానం చెప్పాను. 100 కోట్లు అవన్నీ తప్పుడు మాటలు, బురద జల్లే కార్యక్రమం. అది మేమంటున్నది కాదండి, నాదెండ్ల మనోహర్ గారు అంటున్నటువంటి మాట. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి తప్పుడు వ్యక్తి, తప్పుడు మాటలు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. తప్పుడు వ్యక్తి, ఉండండి బ్రదర్, నేను సమాధానం చెప్తున్నా. సమాచారం జగన్మోహన్ రెడ్డి నిజాయితీ మీ మాదిరిగా చంద్రబాబు నాయుడు మంచి చేస్తేనే ఓటు అడుగుతా. ఈ మాదిరిగా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోలేదు బ్రదర్. చంద్రబాబు నాయుడు గారు వెనకమ్మడి తిరగలేదు మేము. చంద్రబాబు నాయుడు గారు పల్లెకి మోయడానికి మేము తిరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఓటు అడుగుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసిర్రా తెలుసుకుందాం. దమ్ము ధైర్యం లేక తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాల వెంట చంద్రబాబు నాయుడు గారు గతంలో దొంగల ముఠా నాయకుడు. అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరం తీరాక సైకిల్ దించేస్తాడు. మా అమ్మని తిట్టించాడు, నాకు గుండు కొట్టించాడు. హనుమంత్ రెడ్డి గారు, పొత్తుల వ్యవహారం గురించి మరో రోజు డిస్కషన్ పెట్టుకుందామండి. మాట్లాడారని ఈ రోజు మన టాపిక్ అధికార ప్రతినిధులు. పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. ఏం చెప్తున్నా, మీ పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్కి స్థిరమైన అదే హనుమంత్ రెడ్డి గారు ఈ రోజు మన టాపిక్ నాయకుడు చెప్పాడు బ్రదర్. ఈ నాయకుడు ఒక బహిరంగ సభలో చెప్పాడు, తెలుసుకోయా తల్లికి చెల్లికి మేము. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి చెప్తా విను. నీ దగ్గరకు వచ్చి తల్లి చెల్లి చెప్పిందా? నీ దగ్గరకు వచ్చి చెప్పిందా? తల్లి చెల్లి చెప్పిందా అంటున్నా. నేను అడిగిన సమాధానం చెప్పు. చెప్పని తప్పేముంది? మేము నిజాయితీగా బతకాలనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేయాలనుకున్నాడు, కుటుంబాల కోసం పనిచేయలేదు. మేము విజయ్ గోపాల్ గారు, హనుమంత్ రెడ్డి గారు, ఈ రోజు మన టాపిక్ సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులపై వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు, ఇదే మన టాపిక్ అండి. దానికి కట్టుబడి ఉందాం. ప్లీజ్ స్టాప్ అబౌట్ పొత్తుల గురించి స్టాప్ చేద్దామండి. తల్లి చెల్లి గురించి అడిగావు కదా, నేను చెప్పేది వింటావా? తల్లి చెల్లి గురించి అడిగావు కదా, దానికే సమాధానం చెప్తా. తల్లికో చెల్లికో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించారు. ప్రజల కోసమే నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. ఎవరి కోసమో ఎవరో శర్మిలమ్మ గారో లేకుంటే ఇంకొకరు అడిగితే వాళ్ళకు దోచిపెట్టే పరిస్థితి ఇక్కడ లేదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. ప్రజలకు జవాబుదారి. మేము పెట్టే ప్రతి ఖర్చుకు, ప్రతి రూపాయికి ప్రజలకు జవాబుదారీ వ్యవస్థగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మేము కట్టిన అభివృద్ధి మీ కళ్ళ కనిపించట్లేదు. గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో ఆర్బీకేలు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి, ఏదైతే ఆర్బీకేల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా మీరు గతంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటే ఇవ్వలేని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి 1,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వినండి సార్, మీరు సమాధానం చెప్పుదురులే. మీ తెలివితేటలు చాలా ఉన్నాయి. సలహాదారుల పేరుతో వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? దీని గురించి అండి ఒక్క నిమిషం మనం టీడీపీ దగ్గరికి వెళ్తాం, ఆనంద సాగర్ గారి దగ్గరికి. ఒక్క నిమిషం అండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఆనంద సాగర్ గారికి అవకాశం ఇద్దాం. ఆయన ఏమంటారు? ఒక్క నిమిషం అండి, ఆయన ఏమంటారో విని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం అండి ఆనంద సాగర్ గారు, ఒక్క నిమిషం ఆనంద సాగర్ గారి దగ్గర వెళ్దాం. మళ్ళీ మీరు మాట్లాడుతుంది కానీ. ఆనంద సాగర్ గారు వింటున్నారు కదా? సో ఇంతమంది సలహాదారులు కేవలం వైసీపీలోనే కాదు, టీడీపీ హయాంలో